ఒక విమానం వచ్చేసింది. దీని వెనుక మరికొన్ని వస్తాయి. ఒక్క ఫ్లైట్‌లో వచ్చిన వాళ్ళనే అత్యంత దుర్మార్గంగా తీసుకొచ్చారు. మరి మిగిలిన వాళ్ళని కూడా ఇట్లాగే తీసుకొస్తారా? దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదా? అసలు ముందు కొన్ని ఫోటోస్ చూద్దాం. ఇదిగోండి. టెక్సాస్ ఎయిర్‌పోర్ట్‌లో C-17 ఫ్లైట్‌లో ఎక్కబోతున్న ఇండియన్ మైగ్రెంట్స్. వీళ్ళ నడుముకి సంకెళ్ళు, కాళ్ళకు సంకెళ్ళు, చేతులకి హ్యాండ్ కఫ్స్ ఏస్తున్నాయి. అవి ముందుకు పెట్టుకొని ఉన్నారు. ఇది ఇంకొక ఇమేజ్. చూడండి, వాళ్ళ చేతులకి హ్యాండ్ కఫ్స్ వేస్తున్నాయి. ఇదిగోండి, ఒక్కొక్కళ్ళు వరుసగా కాళ్ళకు సంకెళ్ళు, హ్యాండ్ కఫ్స్ వేసుకొని ఫ్లైట్ ఎక్కుతున్న ఇమేజెస్ ఇవి. ఇట్లాంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇదంతా అబద్ధమని పిఐబి ఫ్యాక్ట్ చెక్ అంటుంది. మన కేంద్రం కూడా అట్లాంటిది ఏం లేదు, వాళ్ళందరినీ మామూలుగానే పంపారు అని అంటుంది. కానీ అమృత్సర్లో దిగిన తర్వాత మైగ్రెంట్స్ చెప్తున్న వెర్షన్ మరోలా ఉంది. అదే సమయంలో మేము ఇండియన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఎట్లా పంపించాము అని అమెరికన్ ఆఫీసర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోలు కూడా వీళ్ళని ఎంత అమానవీయంగా, ఎంత అగౌరవంగా పంపాయో చెప్తున్నాయి. మూతికి ముంత, ముడ్డికి చీపురు. ఇది మన దేశంలో దళితులపై జరిగిన అరాచకాల గురించి చెప్పుకునే మాట. మరి ఇప్పుడు అమెరికా అక్రమ వలసల విషయంలో చేస్తున్న పని కూడా ఇట్లాగే ఉంది. వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా నేరస్తులా? క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడ్డారా? లేదు కదా. వాళ్ళు చాలా చాలా సాధారణ మనుషులు. కానీ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? చేతులకు బేడీలేసి, కాళ్లకు సంకెళ్ళు వేసి తీసుకొస్తారా? ఎంత అన్యాయమైన విషయం ఇది. ఇక్కడ అక్రమ వలసల విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. అక్రమంగా ఎవరైనా ఏ దేశానికి వెళ్ళడమైనా తప్పు. అట్లా వెళ్ళిన వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వాళ్ళని వెనక్కి పంపాల్సిందే, వాళ్ళని వాళ్ళ సొంత దేశం తీసుకోవాల్సిందే. దీనిపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? వెనక్కి పంపటం ఒకటే కాదు, దీని వెనుక ఒక స్టేట్మెంట్ కనిపిస్తోంది. మా దేశానికి అక్రమంగా వస్తే మీ గతి ఇలా ఉంటుంది అని చెప్పినట్టుంది. మనుషుల్ని వస్తువుల్లా ట్రీట్ చేస్తున్నారు. సరుకుల విమానంలో విసిరి పంపిస్తున్నారు. అది కూడా బేడీలేసి, సంకెళ్ళు వేసి పంపడం. ఎంత దుర్మార్గం ఇది. అమెరికాకి ఇల్లీగల్గా వెళ్ళటం సివిల్ అఫెన్స్ తప్ప క్రిమినల్ అఫెన్స్ కాదని అమెరికా చట్టాలే చెప్తున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళని అత్యంత దారుణమైన టెర్రరిస్టులను ట్రీట్ చేసినట్టు చేస్తున్నారు. దీన్ని ఎందుకు సహించాలి? ప్రభుత్వంలో కాస్తైనా చలనం ఉండాలి కదా. వాళ్ళని ఏమాత్రం మిస్ట్రీట్ చేయలేదు అని కేంద్ర మంత్రి జయశంకర్ అంటున్నారు. కానీ మీడియాలో వస్తున్న కథనాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. అవన్నీ అబద్ధమని పిఐబి ఫ్యాక్ట్ చెక్ చెప్తోంది. కానీ డిపోర్ట్ అయిన వాళ్ళు చెప్తున్న అనుభవాలు వేరేలా ఉన్నాయి. వాళ్ళని టెక్సాస్ ఎయిర్పోర్ట్లో బేడీలు వేసి, సంకెళ్ళు వేసి తీసుకొచ్చారని, అమృత్సర్లో దిగిన తర్వాత వాటిని తీసేశారని చెప్తున్నారు. పోనీ ఇదంతా అబద్ధం అనుకుంటే అమెరికా అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోలు ఇవి కూడా అదే చెప్తున్నాయి. వాళ్ళని ఎంత అమానవీయంగా పంపించాము అనేది వాళ్ళ వీడియోలు చెప్తున్నాయి. అక్రమ వలసదారులని సక్సెస్ఫుల్గా పంపించేశామంటున్నారు అక్కడ ఆఫీసర్లు. వాళ్ళని ఎలా పంపారో చెప్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. వాటిలో బేడీలు, సంఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఇంత దుర్మార్గం? అమెరికా నుండి డిపోర్టేషన్లో భాగంగా మన దేశానికి వచ్చిన మొదటి ఫ్లైట్లో 104 మందిని తీసుకొచ్చారు. వీరిని పోలీసులు తనిఖీ చేసి వివరాలు పరిశీలించి ఇళ్లకు పంపారు. వీళ్ళకెవరికి క్రిమినల్ రికార్డు లేదు. అందరూ సాధారణ మనుషులు. అమెరికా హోంల్యాండ్ లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయులను ఇప్పటి వరకు అన్డాక్యుమెంటెడ్గా గుర్తించారు. ఇందులో 17,940 మందిని వెనక్కు పంపించేందుకు రెడీ అయ్యారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీళ్ళు కూడా తొందరలోనే వస్తారు. అమెరికా హోంల్యాండ్ లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయులను ఇప్పటి వరకు అన్డాక్యుమెంటెడ్గా గుర్తించారు. మొత్తం 7 లక్షల పైన ఉన్నారంటున్నారు, కానీ గుర్తించింది 20,000 పైనే. ఇందులో 17,000 మందిని పైన పంపడానికి రెడీ అయిపోయారు. 2,000 మంది పైన డిపోర్టేషన్లో ఉన్నారు. సో మరిన్ని ఫ్లైట్స్ రాబోతున్నాయి. మరి వాళ్ళని కూడా ఇట్లాగే సంఖ్యలు వేసి తెస్తారా? బేడీలు వేసి తెస్తారా? ఇప్పటికే అక్కడ డిటెన్షన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు 2,500 మంది. అమెరికా వెళ్ళడానికి ఒక్కొక్కళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. అడ్డదారిలోనే వెళ్ళుండొచ్చుగాక. కానీ బతుకు మెరుగవుతుందనే ఆరాటంలో అప్పులు చేసి, ఆస్తులమ్మి, కుటుంబాలను వదిలి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఏ బ్రెజిల్ నుంచో, పెరు నుంచో అమెరికా చేరితే చాలు మా బతుకులు బాగుపడతాయని అందరిలో ఉన్న ఆశ అది. అడ్డదారిలో వెళ్ళి మెక్సికో బోర్డర్లో కొండలు, గుట్టలు దాటుకొని 50-100 కిలోమీటర్లు నడిచి దారిలో చనిపోయే వాళ్ళు ఎంతోమంది. ఇట్లా వెళ్ళిన వాళ్ళంతా ఏం చేశారు? ఏం చేస్తున్నారు? అమెరికాను ఏమైనా తవ్వి తెచ్చుకుంటున్నారా? అక్కడ వజ్రాలు ఏమైనా తవ్వుకుంటున్నారా? బంగారం ఎత్తుకొస్తున్నారా? ఏం చేస్తున్నారు? టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఏమైనా పాల్పడుతున్నారా? లేదు కదా. అక్కడ చీప్ లేబర్గా పనిచేస్తున్నారు. అక్కడ చిన్న చిన్న పనులు చేసి బతుకు తెరువు చూసుకుంటున్నారు. $4 మిగిలితే ఇళ్లకు పంపుకుందాం అనుకుంటున్నారు. ఇదే కదా. వాళ్ళని ఇంత అవమానకరమైన పద్ధతిలో పంపించాలా? అక్కడి చట్టాల ప్రకారం వాళ్ళని వెనక్కి పంపాల్సిందే. కానీ అలా పంపడానికి ఇంత అవమానకరమైన పద్ధతి అవసరమా? ఇంత అవమానకరమైన పద్ధతి
దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం అట్లాంటిది ఏం లేదని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తోంది. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు, వీడియోలు అసలు విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. అమృత్సర్లో ఫ్లైట్ దిగిన తర్వాత వాళ్ళు తమ అనుభవాలను కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా వెళ్ళారు, ఎన్ని కష్టాలు పడి వెళ్ళారు, వచ్చేటప్పుడు వాళ్ళని ఎంత అగౌరవంగా తీసుకొచ్చారో చెప్తున్నారు. అక్రమంగా వెళ్ళినా సక్రమంగా వెళ్ళినా మనుషుల జీవితాలని చూడటంలో మానవీయ కోణం ఒకటి ఉండాలి. కానీ అదే ఇక్కడ కనిపించటం లేదు. ట్రంప్కి బాగా నచ్చే పదాలు కొన్ని ఉన్నాయి. టారిఫ్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, సిటిజన్షిప్, ఇట్లాంటివి ట్రంప్కి బాగా నచ్చుతాయి. ఇక మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, అమెరికా ఫస్ట్ అని అతనివి నినాదాలు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపటం, టారిఫ్స్ వేయడం, సిటిజన్షిప్ విషయంలో కఠినంగా ఉండటం, ఇవన్నీ అవసరం అనుకుంటున్నాడు తన నినాదాలని, తన స్ట్రాటజీస్ని సాధించుకోవడానికి. ఇదంతా వైట్ రేసిస్ట్ జనాన్ని తృప్తిపరిచే పని. కానీ దీనికోసం చేస్తున్న చర్యలే జుగుప్సాకరంగా ఉన్నాయి. అమెరికానే కాదు, మన దేశం కూడా అక్రమ వలసల విషయంలో దుర్మార్గంగా వ్యవహరించాల్సిన పని లేదు. వాళ్ళని వెనక్కి పంపాల్సిందే. వచ్చిన వాళ్ళని పంపడం తప్పు కాదు, పంపాల్సిందే, వాళ్ళ దేశం తీసుకోవాల్సిందే. కానీ అసలు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి అనే దాని గురించి అమెరికాలో చట్టం అనేది లేదు. అది సివిల్ అఫెన్స్ మాత్రమే. కానీ వాళ్ళని క్రిమినల్స్లా ట్రీట్ చేసి పంపుతున్నారు. ఇట్లా ఇంత అవమానకరంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు కదా. కొలంబియా అక్రమంగా వచ్చినా సక్రమంగా వచ్చినా వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళని మేము గౌరవంగా తెచ్చుకుంటాం అని విమానాలు పంపింది. ఇతర చిన్న దేశాలు కూడా ట్రంప్ పద్ధతిని సహించేది లేదు అని చెప్పేస్తున్నాయి. కానీ మనం మాత్రం అవి ఫేక్ వీడియోలు, వాళ్ళ చట్టాలు ఎలా ఉంటే అలా చేస్తారు, మనదేముంది అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంతకాలం ప్రపంచ దేశాలని కమాన్ అన్ని గేట్లు ఓపెన్ చేయండి అని గద్దించిన అమెరికా ఇప్పుడు అన్ని దారులు మూసుకుంటోంది. మాకు మేమే, మాది మేమే అంటోంది. మేము ఎవరికీ సహాయం చేయాల్సిన పని లేదు. యూనిసెఫ్, WHO అన్నిటి నుంచి వెనక్కి వస్తోంది. పర్యావరణ ఒప్పందాల నుంచి బయటకు వస్తోంది. కానీ ప్రపంచ పెద్దన్న రోల్ మాత్రం కావాలి. అంటే ఏ బాధ్యత తీసుకోం, కానీ ఆధిపత్యం మాకు కావాలి అంటోంది. అంటే మాకు లాభపడేదే చేయాలి తప్ప మేము ఎవరి ప్రయోజనాల కోసం కాదు అంటోంది. నిజానికి ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా విన్ విన్ అనే పద్ధతిలో ఉంటేనే, అంటే పరస్పర ప్రయోజనాలు ఉంటేనే ఆ రిలేషన్ నిలబడుతుంది. అట్లాంటిది దేశాల మధ్య ఎన్ని ఈక్వేషన్లు ఉండాలి. అంటే మా దేశం గురించి తప్ప మేము ఎవరి గురించి పట్టించుకోం అనే ధోరణి చివరకు భస్మాసుర హస్తంలా మారినా ఆశ్చర్యం లేదు. కానీ ఈలోపు అక్రమ వలసదారుల విషయంలో వ్యవహరిస్తున్నట్టు అనేక ఉదాహరణలు చూసే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే.